హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో పావు కప్పు పల్లీలు వేసి బాగా వేయించి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 10 నుంచి 12 కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి కాసేపు వేయించిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, వేటిలోకైనా మనం తినేయచ్చు. అదే ప్యాన్లో తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకొనేసి కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి అన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొనేసి అందులో వేసి తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్గా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ, తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నది అందులో వేసేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంతమంది రైస్లోకి కూడా తినేస్తారు. లైక్ చట్నీ లాగా రైస్లో కొంచెం నెయ్యి వేసుకొనేసి తినేస్తారు. అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం వంకాయలు తీసుకొనేసి ఒక వంకాయని 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీటిలో వేయాలి. ఎందుకు అంటే వంకాయలు కట్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉప్పు నీటిలో వేసామంటే ఎలా ఉన్న వంకాయలు అలాగే ఉంటాయి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా తీసుకొనేసి అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా, దాన్ని అందులో పెట్టేయాలన్నమాట. పెట్టేసి మొత్తం తీసేసుకోవాలి. అలాగే ఈ కర్రీ మనకి వెజ్ పులావులలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలకి ఒక్కొక్కటి తీసుకొనేసి మొత్తము స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి కొలతలు ఆల్మోస్ట్ 10 to 15 వంకాయల వరకు మీకు సరిపోతుంది మసాలా. చూసారు కదా, ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొనేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది కూడా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే స్టఫ్ చేసి పెట్టుకున్నామో అవి మొత్తం వంకాయల్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొనేసి ఫ్లేమ్ని కాసేపు అలాగే మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఆ మగ్గితే ఏమవుతుంది అంటే వంకాయ అలాగే గట్టిగా లేకుండా చాలా స్మూత్గా అయిపోతుంది. ఇలా వేయించడం వల్ల మనం పెట్టినటువంటి స్టఫ్ కూడా బాగా వేగేసేసి మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలాగే ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత పైకి ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ రావడం స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ మసాలా కూడా వేగిపోయిందని అర్థము. ఇప్పుడు అందులోకి మనకి సరిపడినన్ని వాటర్ వేసేసుకొనేసి ఈ స్టేజ్లో మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకొనేసి మనం వేసేసుకోవచ్చు అనమాట. మరి వాటర్ ఎక్కువగా కూడా పోయొద్దండి. ఇప్పుడు నేను చూపించినన్ని మీకు సరిపోతాయి ఆల్మోస్ట్. అంతకంటే ఎక్కువ వేసారంటే మొత్తం వాటరీగా అయిపోతుంది. ఆ వేసిన తర్వాత కాసేపు ఉంచేసేసి మూత పెట్టి 3 విజిల్స్ వరకు రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.